రామా రామా అంటూ సీతమ్మ చేసే ఆక్రందనలు వనమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఓ లక్ష్మణ మహాబాహు, నన్ను రావణుడు అపహరించి తీసుకువెడుతున్నాడు చూడవయ్యా. రామా, ధర్మము కోసము జీవితాన్ని, సుఖాన్ని, సంపదలను విడిచివేశావు కదయ్యా. అధర్మాత్ముడు వీడు రావణుడు. నన్ను అపహరించి తీసుకుపోవడం నీవు చూడటము లేదా? ఓ రామా, ఎక్కడున్నావు? ఓయి రావణ, నీ పాపఫలాన్ని నీవు కొంతకాలము తరువాత అయినా అనుభవించక తప్పదు. ఎవరికైనా దుష్టకర్మ ఫలము వెంటనే అగుపడదు. పాపము అనే విత్తనాన్ని నీవు ఇప్పుడు నాటావు, త్వరలోనే అది పండగలదు. మృత్యువు అనే పంటను నీవు అనుభవిస్తావు. అయ్యో, ఈనాటికి గాని కైక కోరిక, ఆమె బంధువుల కోరిక తీరినది. ఓ కొండగోగు వృక్షములారా, రావణుడు నన్ను అపహరించాడని రామునికి తెలపండి. ఓ ప్రశ్రవణ పర్వతమా, నీకు నమస్కారము. నన్ను రావణుడు ఎత్తుకెళ్తున్నాడని రామునికి తెలపండి. తల్లి గోదావరి, నన్ను రావణుడు అపహరించాడని రామునికి తెలుపమ్మా. ఓ మృగములారా, పక్షులారా, రామునికి తెలపండి. వీడు చేసిన దుష్కార్యము గురించి. ఓ ప్రాణులారా, నీ ప్రాణాన్ని రావణుడు దొంగిలించి తీసుకువెడుతున్నాడని రామునికి తెలపండి. దుఃఖార్తయై దీనముగా విలపిస్తున్న సీతాదేవికి ఒక చెట్టు మీద ఉన్న జటాయువు కనపడ్డాడు. ఆయనను చూడగానే ప్రాణము లేచి వచ్చినట్లయి ఒక్క పెట్టున అరిచింది సీతమ్మ. ఓ జటాయు, పాపాత్ముడైన రావణుడు నన్ను అనాథురాలిని వలె తీసుకుపోతున్నాడు. జటాయు, నీవు వీనిని ఎదిరింపలేవు. వీడు క్రూరుడు, దుష్టబుద్ధి. నా అపహరణానికి సంబంధించిన విషయములన్నీ రామలక్ష్మణులకు నీవే ఎరిగింపుము అని జాలి గులిపేటట్లుగా రోధించే రామపత్నిని జటాయువు చూశాడు. అడవంతా ప్రతిధ్వనించే సీతాదేవి ఆర్తనాదాలు జటాయువును నిద్రలేపాయి. అటూ ఇటూ ఒక్కసారి తల తిప్పి చూశాడు. రావణుడు, అతని చేత బలాత్కారముగా కొనిపోబడుతున్న సీతాదేవి కనిపించారు. జటాయువు రావణుని ఉద్దేశించి, రావణ, నేను సనాతన ధర్మాన్ని పాటించే క్రుద్ధ రాజును. నా పేరు జటాయువు. నీవు ఇంద్రవరుణులతో సమానుడైన రాముని ధర్మపత్నిని అపహరించావు. ధర్మపరాయణుడైన రాజు పరుల భార్యలను చేతితో తాకవచ్చునా? పైగా రాముడు రాజు. ఆయన భార్యను రక్షించవలెన గాని ఈ విధముగా తాకి ఆవిడను అవమానింపతగునా? నీ భార్యలను నీవు రక్షించుకున్నట్లే పరుల భార్యలను రక్షించవలసిన బాధ్యత కూడా రాజువైన నీకు లేదా? రావణ, ప్రజలందరూ తమకు జీవన వ్యవహారాలలో ఏ విధమైన సందేహము తల ఎత్తినా వారు రాజునే అనుసరింతురు. వారికి రాజే ప్రమాణము, రాజే ఆదర్శము. పుణ్యమైన, పాపమైన, ధర్మమైన వారికి రాజే ఆధారము. అట్టి రాజైన నీవు ఇట్టి పాపకార్యము చేయుదగనా? ఇంత పాపకార్యము చేసే నీకు అసలు రాజ్యాధికారము ఎలా ప్రాప్తించినది? రాముడు నీ దేశమునందు కాని, నీ పురమునందు కాని ఏ విధమైన అపరాధము చేయలేదు కదా. అట్టి రాముని యందు నీవిట్టి అపకారము ఎలా చేయుచున్నావు? రాముని భార్యను చంపయత్నించి ఆ ప్రయత్నములో ముక్కు చెవులు పోగొట్టుకొని రాముని మీద ప్రతీకారము తీర్చుకొనుటకు తనంత తానే రాముని మీదకు కరుని ఉసిగొల్పిన శూర్పణక చేసిన తెలివి మాలిన పనిలో రాముని దోషమేమున్నది? నీవు వెంటనే సీతాదేవిని విడిచిపెట్టుము. లేని ఎడల ఆవిడ నీ పాలిటి నిప్పుకణముగా మారి నిన్ను చుట్టుముట్టి దహించి వేయగలదు. నీవు భయంకరమైన విషమును చిమ్ముతూ దారుణమైన కోరలు కలిగిన మహావిషసర్పాన్ని కుంగున కట్టుకున్నావు. నీ కంఠాన్ని సమీపించే యమపాశాన్ని గుర్తించలేకున్నావు. రావణ, మనిషి తాను మోయగలిగిన బరువును మాత్రమే మోయాలి. జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. సీతాపహరణము నీకు మోయలేని బరువు, అజీర్ణము చేయు ఆహారము. లోకమందు ఎవరైనా తమకు కీర్తిని కలుగజేసే పనులు చేస్తారు. అపకీర్తినిచ్చి మృత్యుద్వార ప్రవేశము కలిగించు పనులు చేస్తారా? రావణ, నేను పుట్టి 60,000 సంవత్సరములైనది. నేను నా తండ్రి నుండి, తాతల నుండి సంక్రమించిన రాజ్యమును యథావిధిగా పాలించుచున్నాను. నేను ముసలివాడను, నీవు యువకుడను అని అనుకుంటున్నావేమో. సీతను వదిలిపెట్టి వెళ్ళకపోతే నిన్ను ఇక్కడ నుంచి అంగుళమైనా కదలనీయను. నీవు శూరుడవైతే రా, నాతో యుద్ధం చెయ్యి అని అంటూ ధర్మమూర్తి అయిన ఆ జటాయువు రావణుని హెచ్చరించాడు. తనను ఎదిరించవచ్చి మాటలాడుతున్న జటాయువును చూసి రావణుని 20 కళ్ళు చింత నిప్పులలాగా అయిపోయినవి. భయదోగ్రముఖము కలిగిన రావణుడు అతివేగముగా జటాయువు మీదకు యుద్ధానికి వెళ్ళాడు. రెక్కలున్న 2 మహాపర్వతములు ఢీకొంటున్నవా అన్నట్లుగా ఆ ఇరువురు కలియబడినారు.
రావణుడు భయంకరమైన వంకర ములుకులున్న బాణములు, సన్నని ములుకులు గల బాణములతో ఆ పక్షిరాజును కప్పివేశాడు. ఆ బాణములన్నింటినీ తన బలమైన రెక్కలను అలలాడించి ఎగరగొట్టి వేసిన జటాయువు వాడి గోళ్లు కలిగిన తన పాదాలతో వాడి ముఖాన్ని, శరీరాన్ని తీవ్ర గాయాలు కలుగునట్లుగా చీరివేశాడు. వెంటనే కోపించిన రావణుడు మృత్యుదండముల వంటి 10 బాణాలను ఒకేసారి ప్రయోగించి జటాయువు శరీరము బ్రద్దలయ్యేటట్లుగా తీవ్ర వేగంతో కొట్టాడు. సీతను రక్షించుట అనే విషయము మీదనే దృష్టి నిలిపిన జటాయువు ఆ బాణాలను లెక్క చేయక ఒక్కసారిగా రావణుని మీదకు దూకి వాని చేతనున్న మణిమయ ధనస్సును, బాణములను రెప్పపాటులో పాదములతో విరిచివేసి తన రెక్కలతో వానిని కప్పివేసి ఉక్కిరి విక్కిరి చేయసాగాడు. రావణుడికి కోపము మరింత హెచ్చి మరొక ధనస్సు చేతబూని 100 వేలుగా పుంఖాలుగా శరములను జటాయువు మీదకు వర్షించసాగాడు. ఆ బాణములచే కప్పబడ్డ జటాయువు గూడులో ఉన్న పక్షిలాగా ప్రకాశించసాగాడు. ఆ ధనుస్సును కూడా కడులాఘవంగా విరిచివేసి తన రెక్కల చేత రావణుడు ధరించిన కవచమును ఒలిచివేశాడు జటాయువు. అంతటితో ఊరుకోకుండా రావణ రథమునకు కట్టబడిన గాడిదలను చంపివేసి రథమును కూడా విరగగొట్టాడు. సారథి శిరస్సును తన ముట్టెతో పొడిచి ఎగురగొట్టి రాజలాంఛనములను పట్టుకున్న రాక్షసులను మహావేగంతో క్రింద పడవేశాడు. ఒక్కసారిగా తన ఒడిలో కూర్చుండబెట్టుకున్న సీతతో సహా భూపతనమైపోయాడు రాక్షసరాజు. ఇంత పోరాటము చేస్తున్న జటాయువుకు ఒక్కసారిగా వార్ధక్యము వలన కలిగిన అలసటను గమనించి సీతాదేవిని పట్టుకొని ఒక్క ఉదుటున గాలిలోకి ఎగిరి తప్పించుకొని ప్రయత్నించాడు రావణుడు. తనను తప్పించుకొని ఎగిరిపోబోతున్న రావణుని చూసి జటాయువు శరీరములోకి ఒక్కసారిగా ఓపికను, శక్తిని కూడగట్టుకుని రంఘ్యన లేచి ఎగిరి వెళ్ళి రావణుని మార్గానికి అడ్డుగా నిలబడ్డాడు. ఓరి రావణ, సీతాపహరణము వజ్రాయుధ ప్రహారము వంటిది, నాశనమైపోతావు, జాగ్రత్త. ఓ ఈ సీతాపహరణము తెలిసి విషము కలిపిన పానీయము తాగటము వంటిది. సీతాపహరణం వల్ల మాంసపు ముక్కను కట్టిన గాలమును మింగిన చేపలాగా అయిపోతావు నీవు. రావణా, నీవు చేసిన అవమానము రామలక్ష్మణులు సహిస్తారనుకుంటున్నావా? దొంగలు వెళ్లే దారిలో వెళ్ళావు, వీరులు వెళ్ళవలసిన దారా ఇది? హెచ్చరిస్తూ ఈ విధంగా ఎన్ని చెప్పినప్పటికీ రావణుడు వినలేదు. అతని పాపపు పని సహించలేక అత్యంత వేగంగా వెళ్లి రావణుని వీపు మీద వాలాడు జటాయువు. వాలటమే వజ్రసమానము మరియు వాడిగా ఉన్నటువంటి తన గోళ్లతో వీపు అంతా రక్కిపెట్టి పొడుస్తూ చీరుస్తూ వాడి జుట్టు పీకుతూ పీడించసాగాడు. మహాభయంకరమైన యుద్ధం జరిగింది ఇరువురి మధ్య. సీతాదేవిని ఎడమ చంకలో జారిపోకుండా ఇరికించుకుని కుడి అరచేతితో చరిచాడు రావణుడు. అందుకు కోపించిన గృధ్రరాజు తన వాడి గోళ్లతో వాడి 10 భుజాలను గీరసాగాడు. రావణుడి వంటి నుండి రక్తం ధారలు కట్టింది. ఇక లాభం లేదు అనుకుని తన వర నుండి ఒడుపుగా ఖడ్గము తీసి జటాయువు రెక్కలు 2, పాదములు 2, పార్శ్వములను నరికివేశాడు రావణుడు. రెక్కలు కొట్టబడిన వాడై నిస్సహాయంగా నేల మీద రక్తమూడుతూ పడిపోయాడు జటాయువు. సీతాదేవి రావణుని తప్పించుకొని పరుగున నేల మీద పడిపోయిన జటాయువును కౌగిలించుకుని ఏడవసాగింది. జటాయువు మరణము రగిల్చిన వేదన మనస్సును దహించి వేస్తుండగా చెట్టు పుట్ట పట్టుకుని తిరుగుతూ రామాలక్ష్మణ రండి, ఇప్పుడు మీరు నన్ను రక్షించండి అంటూ రావణునకు అందకుండా పరుగెడుతున్న సీతాదేవి వెనక తాను కూడా నిలువు అంటూ పరుగెత్తుతూ ఆవిడను దొరకపుచ్చుకొని చేతితో జుట్టు పట్టుకొని అమాంతము లేపి గాలిలోకి ఎగిరినాడు రావణుడు. ఒక్కసారిగా మృగములు, పక్షులు రామలక్ష్మణులు ఉన్న వైపుకు పరుగెడుతుండటం చూసి తన అపహరణ వార్త ఎరిగించడానికి అనుకుని ఓ పశుపక్ష్యాదులారా, రామునికి ఎరుకపరచండి అంటూ అరుస్తూ ఆకాశ మార్గాన తీసుకొని పోబడుతున్న సీతాదేవిని దివ్య దృష్టితో గమనించిన బ్రహ్మదేవుడు రావణుని మరణ సమయం ఆసన్నమైనదని సంతోషించాడు. ఋషి, ముని, దేవగణాలకు సంతోషము, దుఃఖము ఒకదానితో ఒకటి కలిసిపోయి హృదయమందు వర్ణనాతీతమైన భావతరంగాలు ఉవ్వెత్తున లేచినవి. సీతారాముల వియోగము, సీతాదేవి కష్టము వారికి దుఃఖ కారణము. రావణ సంహారమునకు పడిన బీజము వారికి సుఖకరము మరియు సంతోషదాయకము. ఆకాశంలో సీతాదేవి కట్టుకున్న పచ్చని పట్టు వస్త్రము గాలికి రెపరెపలాడుతూ
మేఘమండలంలోని మెరుపులా భాసిల్లింది. రావణుడు తాను అపహరించిన సీతాదేవిని తీసుకొని ఆకాశ మార్గాన వెళుతూ తన అంకమందు కూర్చుండబెట్టుకొని వేగంగా ప్రయాణిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి ఆకాశంలో ప్రయాణించే ఒక నిప్పుల ముద్దలాగా కనపడింది. నల్లని మేఘమును వెనక ఉంచుకొని ప్రయాణించే చందమామలాగా కనపడింది. వాడు ఆవిడ కొప్పు పట్టుకున్నప్పుడు ఊడిన సిగపూలు రాలి ఆకాశము నుండి జారిపడుతూ భూపతనమవుతున్న పూల నదిలాగా ఉన్నది. విదిలించుకుంటున్న ఆవిడ పాదముల నుండి ఒక నూపురము జారి మెరుపు చక్రములాగా ధ్వని చేయుచూ నేలరాలింది. పెనుగులాడుతున్న ఆవిడ శరీరము నుండి అలంకారములన్నీ దివి నుండి భువికి జారే నక్షత్రాల అన్నట్లుగా ఆగుపిస్తున్నాయి. ఆవిడ మెడ నుండి జారిపడుతున్న ముత్యాలహారము ఆకాశగంగ భూమికి దిగి వస్తున్నట్లుగా కనపడింది. రావణుడి గమన వేగానికి పుట్టిన గాలికి ఊగిన వృక్షములు సీతాదేవికి భయపడవద్దని ధైర్యము చెబుతున్నట్లుగా అనిపించింది. వన్యమృగములన్నీ తల పైకి ఎత్తి చూస్తూ కోపముగా రావణుని గమన మార్గమును అనుసరించి పరుగులు పెట్టినవి. గోదావరీమాత సీతాదేవినే చూస్తూ తన దారినే మరిచి గమన దిశను మార్చి క్రింద కానరాక లోయలో పడిపోయింది. సూర్యుడు కాంతిహీనమై తెల్లగా కనపడ్డాడు. లేదు సత్యానికి స్థానము, లేదు ధర్మానికి స్థానము, లేదు రుజుత్వానికి స్థానము, లేదు మంచితనానికి స్థానము అని సమస్త భూతగణాలు ఆక్రోశిస్తూ గుంపులు గుంపులుగా చేరి అగుపించాయి. రాముడెక్కడున్నాడో, లక్ష్మణుడు ఎక్కడున్నాడో అని ఆకాశము నుండి క్రిందకు చూస్తూ వెతుకుతూ రామా లక్ష్మణ కాపాడండి అంటూ విలపించసాగింది సీతా మహాసాధ్వి. పెనుగాలికి ఊగిపోయే చివురుటాకులాగా వణికిపోతున్నది సీతమ్మ. అయినా ధైర్యము కోల్పోలేదు. రాజపుత్రి, రామపత్ని కదా. వరదలై పారుతున్న దుఃఖాన్ని అదుపు చేసుకోలేక సతమతమవుతూ రావణుని ఎదిరిస్తూ మాట్లాడసాగింది. ఒంటరి స్త్రీని అపహరించిన నీవు ఒక వీరుడవేనా? నీది ఒక శౌర్యమేనా? నీ వంశము గొప్పదని, చాలా గొప్పవాడినని బీరాలు పలికావు. ఇదేనా నీ గొప్పతనము? రాముని ఎదిరించి నిలువలేక ఒక దొంగలాగా వచ్చి అపహరించడానికి సిగ్గుగా లేదా? ఒక ముహూర్త కాలము నిలువు. నీవు వీరుడవైతే రామలక్ష్మణుల బాణాగ్నిలో మిడతలాగా దగ్ధమైపోతావు. వారి కంటబడ్డావా నీ పని అయిపోయినట్లే. ముల్లోకాలలో ఎక్కడికెళ్ళినా నీ మృత్యువు నీ వెంటే వచ్చి నిన్ను కౌగిలించుకుంటుంది. ఈ విధముగా మాట్లాడుతూనే తను పరిశీలనగా క్రిందకు చూస్తున్నది. ఒక చోట 5 వానరులు ఒక పర్వతము మీద కనపడ్డారు. అంత దీనస్థితిలో కూడా ఆవిడ చురుకుగా ఆలోచించింది. ధైర్యము కోల్పోలేదు. ఆ వానరులు తన గురించి రామలక్ష్మణులకు చెప్పాలనే ఉద్దేశముతో నగలు తన బంగారు ఉత్తరీయమునకు చుట్టి జార విడిచింది. తొందరగా వెళ్లే ఉద్దేశముతో ఉన్న రావణుడు ఆమె చేసిన పని గమనించలేదు. పైనుంచి పడుతున్న వస్త్రాన్ని, ఆకాశంలో తీసుకుపోబడుతున్న సీతాదేవిని తమ పచ్చని నేత్రాలతో రెపవాల్చకుండా తల ఎత్తి పైకి అలాగే చూస్తూ ఉండిపోయారు వానరులు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.